అండ్ మీకు తెలియకుండానే డబ్బుని మీరు బ్లాక్ చేస్తారా? మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ డబ్బుని బ్లాక్ చేస్తుందా? ఇవాళ తెలుసుకుందాం. ఈ 3 క్వెషన్స్‌కి హానెస్ట్‌గా, నిజాయితీగా ఆన్సర్ చెప్పండి. దాన్ని బట్టి మీరే జడ్జ్ చేసుకోవచ్చు. మీరు డబ్బుని బ్లాక్ చేస్తున్నారో లేదో. ఓకే. ఫస్ట్ వన్, మీరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు గిల్ట్‌గా ఫీల్ అవుతారా? మీ మీద మీరు ఖర్చు పెట్టుకున్నప్పుడు గానీ, బిల్స్ కట్టేటప్పుడు గానీ, ఈఎంఐస్ కట్టేటప్పుడు గానీ, అప్పులకి ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు గానీ, మీరు ఎలా ఫీల్ అవుతారు? జెన్యూన్‌గా చెప్పండి. ఎవరైనా ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారా? ఆడేదో తప్పు చేసాడు, డబ్బులొచ్చినాయి, ఆడు స్కామ్ చేశాడు, లేకపోతే ఆడు ఇంకెవరినో మోసం చేశాడు, అందుకని ఆడికి డబ్బులొచ్చినాయి. ఇలాంటి జడ్జిమెంట్స్ మీరు చేస్తారా? ఆలోచించుకోండి. డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి అనే మెంటాలిటీ ఉందా? కష్టపడితేనే డబ్బొస్తది, ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి, ఇలాంటియేమైనా ఉంటే ఆలోచించుకోండి. దీంట్లో ఒక్కటైనా మీరు యెస్ అంటే, మీకు తెలియకుండానే మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్ మనీని బ్లాక్ చేసినట్టు అర్థం. అందుకే మనీ మీ దగ్గరికి రావట్లేదు. మీరు అనుకున్నట్టుగా రావట్లేదు. ఇలాంటి సబ్‌కాన్షియస్ బ్లాక్స్ తెలుసుకొని, క్లియర్ చేసుకొని, ఆ యూనివర్స్‌తో అలైన్ అయ్యి, మనీని, సక్సెస్‌ని మీరు ఈజీగా మీ లైఫ్‌లోకి ఆహ్వానించాలనుకుంటే, ఈజీగా మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేయాలనుకుంటే, ఈజీగా మీ సక్సెస్ సాధించాలనుకుంటే, బాక్స్‌లో నేను రెడీ అని టైప్ చేయండి. లింక్స్ క్లిక్ చేసి వెబినార్స్‌కి వచ్చేయండి. ఇంకా, ఇంకా చాలా మీకు తెలియకుండా మీరు మనీని ఎలా బ్లాక్ చేస్తున్నారో నేను మీకు చూపిస్తాను. ఎలా క్లియర్ చేయాలో చూపిస్తాను. అయి ఎలా అట్రాక్ట్ చేయాలో చూపిస్తాను. నేర్పిస్తాను. టిప్స్, ట్రిక్స్ అన్నీ మీకు నేర్పిస్తాను. సో, డిలే చేయకండి. లింక్స్ క్లిక్ చేసి వెబినార్స్‌కి వచ్చేయండి. ఇంకా చాలా మాట్లాడుకుందాం. మనీని, సక్సెస్‌ని లైఫ్‌లోకి ఈజీగా అట్రాక్ట్ చేసే ట్రిక్స్ నేను చెప్తాను. ఓకే. థాంక్ యూ. స్టే కనెక్టెడ్. బాయ్.